నమస్తే అండి. ఈ వీడియోలో అయోధ్య రామ్ మందిర్ కేసు గురించి వాదించిన పరాశరన్ గారు వారి గురించి కొన్ని విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయోధ్య రామ్ మందిర్ కేసులో సంవత్సరాల తరబడి వాదోపవాదాలు నడిచాయి. అందులో చిట్ట చివరగా సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇక వేరే కేసులు ఏమీ తీసుకోకుండా కేవలం ఈ అయోధ్య కేసును మాత్రమే ఒక ముగింపుకు తీసుకురావాలి అని చెప్పి విచారణకు ఆదేశించింది. వాదోపవాదాలు 40 రోజుల పాటు ఏకబిగిన సాగాయి. అయితే అప్పటికి ఈయన వయసు 92 సంవత్సరాలు, పోయిన సంవత్సరం, ఇప్పుడంటే 93 సంవత్సరాలు. ఒక్కరోజు కూడా అండి ఈయన ఈ చిన్న ఎక్స్క్యూజ్ చెప్పకుండా, డుమ్మా కొట్టకుండా ఆ 40 రోజుల పాటు ఢిల్లీలో అక్కడే ఉండి సుప్రీంకోర్టులో ప్రతిరోజు టైంకి కోర్టుకెళ్ళి తన వాదోపవాదనలు వినిపిస్తూ వచ్చారు. సుప్రీంకోర్టులో 5 మందితో కూడినటువంటి ధర్మాసనం ఆ కేసును విచారించింది. జస్టిస్ రంజన్ గొగోయ్ గారు, జస్టిస్ చంద్రచూడ్ గారు, జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే గారు, జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, జస్టిస్ అశోక్ భూషణ్ గారు, 5 మంది అండి. వాళ్ళు ఈ వాదోపవాదనలన్నీ వింటూ ఉన్నారు. అందులో ఒక జడ్జి గారు ఏమన్నారంటే, అయ్యా పరాశరన్ గారు, మీ వయస్సు 92 సంవత్సరాలు, పెద్దవారు, మీరు కూర్చొని మీ వాదన వినిపించవచ్చు, నిలబడాల్సిన అవసరం లేదు, మీ వయసు మీరు చూసుకోండి, మీరు కూర్చొని వాదించడానికి అనుమతిస్తున్నాం, కూర్చోండి అని చెప్పారు సుప్రీంకోర్టు జడ్జెస్. దానికి పరాశరన్ గారు, పర్వాలేదు సార్, నిలబడే వాదిస్తాను అని చెప్పి ఆ 40 రోజుల పాటు ప్రతిరోజు అండి ఆయన ఎప్పుడు వాదించాల్సినటువంటి అవసరం వచ్చినా సరే లేచి నిలబడి వాదన వినిపించారు. అంతకుముందు కూడా సంవత్సరాల తరబడి ఎప్పుడు ఈ కేసు గురించి మాట్లాడాల్సి వచ్చిన సుప్రీంకోర్టులో నిలబడి ఆయన మాట్లాడుతూ ఉండేవారు. కూర్చోడానికి అవకాశం ఇచ్చినా సరే కూర్చునేవాళ్ళు కాదు. రామకార్యంలో విశ్రమించే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉండేది ఆయన తీరు. కోర్టు ఆవరణలో మాత్రం బూట్లు చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉండేవారు. కానీ అయోధ్య కేసు వాదించేటప్పుడు మాత్రం చాలాసార్లు ఈయన తన చెప్పులను విప్పేసి మరీ కోర్టు హాల్లోకి వెళుతూ ఉండేవారు అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు. మొహం మీద చూస్తే తిరునామం, ఆయనను చూస్తే ఎవరైనా సరే లేచి నిలబడి నమస్కారం పెడతారు. ఇప్పుడు ఆయన వయసు 93 సంవత్సరాలు. ఏమంటామండి, మన ఇళ్లల్లో అయితే 60 ఏళ్ళు రాగానే ఇక నీకెందుకు కృష్ణారామ అనుకుంటూ ఒక మూల పడుండు, ఇలాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం ఇళ్లల్లో. వృద్ధులను చూసినప్పుడు మనుమలు మునిమనుమరాళ్లతో ఆడుకుంటూ సరదాగా ఏదో గడుపుతూ ఉంటారు. కానీ 93 సంవత్సరాల వయస్సులో అండి ఈయన సుప్రీంకోర్టులో నిలబడి లాయర్గా వాదోపవాదనలు వినిపించారు. నడుము నొప్పులు, వెన్నెముక నొప్పులు, మెడ నొప్పులు, మైగ్రెయిన్లు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, చెవి సమస్యలు, ఇలా వయసు పెరుగుతుంటే ఎన్ని సమస్యలు వస్తాయండి వృద్ధులు అన్న తర్వాత. అయినా సరే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, రామకార్యంలో తాను ఒక ఉడతలాగా సహాయం చేయాలి అన్న తపన. అయితే ఈయనేమి ఉడత కాదు, చేసింది ఉడత సహాయం కాదు, సాక్షాత్తు భరతుడు. ఆ స్థాయిలో ఈయన సహాయాన్ని అందించారు. అయోధ్య కేసులో రామ్ లల్లా విరాజమాన్ తరఫున వాదించారు. అసలు వివాదం ఏంటి అంటే, ఖాళీ స్థలంలో మసీదు కట్టలేదు, శ్రీ రామ్ లల్లా ఆలయపు శిథిలాలపైన మసీదు కట్టారు, కావాలంటే ఆధారాలన్నీ చూపిస్తాం. ఇది లాయర్ పరాశరన్ గారి వాదన. చివరికి ఆయన వాదన నెగ్గింది. అయితే మసీదును కూల్చారు కాబట్టి 5 ఎకరాల స్థలాన్ని కూడా మసీదు కోసం కేటాయించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదు కోసం 5 ఎకరాల స్థలాన్ని కూడా విడిగా కేటాయించడం జరిగింది. తీర్పును 2 వర్గాల వారు సంతోషంగా స్వీకరించారు. అయోధ్య రాముడిదే అని చెప్పి సుప్రీంకోర్టును ఒప్పించడంలో పరాశరన్ గారు సఫలీకృతులయ్యారు. 491 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య, కోర్టులలో చెప్పాలంటే 140 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి అయోధ్య కేసు పరిష్కారానికి వచ్చింది అంటే అందులో పరాశరన్ గారి వాదోపవాదాలు, ఆ పటిమ అద్భుతంగా ఉంది. కోర్టు సమయానికి సరిగ్గా 10:30 అంటే 5 నిమిషాల ముందే అక్కడ ఉండేవారు పరాశరన్ గారు. ఆయన వయసు ఒకసారి చూడండి. లాయర్కి ఎంత నిబద్ధత ఉండాలో అంత నిబద్ధత అంత వయస్సులో కూడా ఆయన చేసి చూపించారంటే ఆశ్చర్యం కలగక మానదు. జడ్జిలు ఏ రోజుకా రోజు వాదోపవాదాలు విని ప్రశ్నలు వేసి విచారణ ముగించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేంత వరకు ఆయన కోర్టు హాల్లోనే ఉండేవారు. ఉదాహరణకు ఉదయం పూట ఈయన వాదోపవాదాలు ఇవన్నీ నడిచాయనుకుందాం. తర్వాత మధ్యాహ్నం
ఆ ఆపోజిట్ లాయరు వాళ్ళు ఏం సబ్మిట్ చేస్తున్నారో చూడ్డానికి కోర్టు సమయాన్ని వెచ్చిస్తుంటే అప్పుడు ఈయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఈయన వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. కాదు కాదు, అక్కడే ఉండేవారు. ఆ ఆపోజిట్ లాయర్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏం వాదిస్తున్నారు అన్నది మొత్తం కూలంకషంగా వింటూ ఉండేవారు. చాలా జాగ్రత్తగా, ఓపికగా సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించిన లాయర్ రాజీవ్ ధావన్ ఆయన చేసే వాదనలన్నీ ఈయన వింటూ ఉండేవారు. వాదనల సందర్భంగా చాలాసార్లు కోర్టులో టెన్షన్ వాతావరణం ఉండేది. ఒక్కోసారి ఆ ఆపోజిట్ లాయర్, సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న లాయర్ రాజీవ్ ధావన్ గారు తీవ్రమైన అసహనానికి గురవుతూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు అయితే కాగితాలను విసిరేయడం, కాగితాలను చింపేయడం ఇలాంటివి కూడా చేశారు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించిన లాయర్ రాజీవ్ ధావన్ గారు. ఇది సాధారణంగా కొన్ని కోర్ట్స్లో జరుగుతూనే ఉంటుంది. అయితే పరాశరన్ గారు మాత్రం చాలా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ కోర్టు ప్రొసీడింగ్స్లో ఆయన పాల్గొంటూ ఉండేవారు. ఒక్కరోజు కూడా తన కోపాన్ని కానీ, తన అసహనాన్ని కానీ, చిరాకును కానీ ప్రదర్శించేవారే కాదు పరాశరన్ గారు. లాయర్స్ అంటే ఎలా ఉండాలో చూపించినటువంటి వ్యక్తి పరాశరన్ గారు. ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నప్పుడు లాయర్స్ కొన్ని సందర్భాలలో ఆ ఎక్స్టెంపోర్లో బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. అందరూ కాదు కానీ కొంతమంది. అయితే కోర్టు వెంటనే సరిచేస్తూ ఉంటుంది. అసలు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు పరాశరన్ గారు. ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పిన సంఘటన లేనే లేదు పరాశరన్ గారి విషయంలో. ఆయన ఆ కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు ఒకరోజు ఆయన వ్యాఖ్య చేశారు. ఏమన్నారంటే, అయోధ్య వివాదం ఇన్ని సంవత్సరాలుగా రగులుతూ వస్తోంది, దీనికి ముగింపు పడేలా చూడడమే నా చిట్ట చివరి కోరిక నా జీవితంలో అని చెప్పి పరాశరన్ గారు ఒక కామెంట్ కూడా చేశారు. ఆ సందర్భంలో అయోధ్య కేసులో పరాశరన్ గారికి సహాయం చేయడానికి ఆయనకంటూ ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లాయర్స్ టీం కూడా ఆయనతో పాటు ఉంది. ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఆయన ఇంటర్వ్యూస్ చేశారు. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకు అందించారు. ఆయన నోట్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఒక్కొక్క లాయర్కు ఒక్కొక్క డ్యూటీ ఆయన అప్పగిస్తూ ఉండేవారు. ఆ లాయర్స్ టీములో పివి యోగేశ్వరన్ గారు, అనిరుద్ధ్ శర్మ గారు, పొట్టరాజు శ్రీధర్ గారు, అదితి దాని, డిఎస్ అశ్విని కుమార్ గారు, భక్తివర్ధన్ సింగ్ గారు, ఇలా లాయర్స్ టీం కూడా ఉంది ఆయన దగ్గర. మరి అక్కడ రామ్లల్లా ఆలయం ఉండేది అని పత్రికలలో ఎవరైనా సరే వ్యాసం రాస్తే వెంటనే ఆ వ్యాసం రాసిన వాడిని మతోన్మాదిగా ముద్ర వేసే దుస్థితి తెచ్చింది 70 ఏళ్ల కమ్యూనిస్టుల విద్యా వ్యవస్థ, మన పత్రికా వ్యవస్థలో దూరిన కొంతమంది ఎర్ర మేధావులు. ఇప్పుడు మీరు గనక అయోధ్య రాముడిదే అనో, అక్కడ రామ్లల్లా ఆలయం ఉండేదో అనో ఒక్క మాట అన్నా సరే వెంటనే నువ్వు మతోన్మాదివా అని చెప్పి ముద్ర వేసేంతటి దుస్థితి ఈ సమాజంలో తీసుకొచ్చి పెట్టారు కొంతమంది కుహనా మేధావులు. అయితే సుప్రీంకోర్టులో ఈ డ్రామాలు చేస్తామంటే కుదరదు. సుప్రీంకోర్టులో ఎర్రజెండా డైలాగులు చెప్తాము, రెచ్చగొడతాము, అర్థసత్యాలు చేస్తాము, అర్థసత్యాలు చెప్తామంటే అవన్నీ ఏవి అక్కడ పనిచేయవు. సుప్రీంకోర్టు అనేది న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కాపలాదారు మాత్రమే కాదు, ఏది న్యాయమో తేల్చి చెప్పగలిగే సత్తా ఉన్న అతి గొప్ప వ్యవస్థ మన సుప్రీంకోర్టు వ్యవస్థ. అక్కడ ఎలా పడితే అలా, ఏది పడితే అది మాట్లాడతాను అంటే కుదరదు. ఎన్నో నియమాలు. కోర్టు సమయాన్ని వ్యర్థం చేస్తే చీవాట్లు పడతాయి. చట్టబద్ధంగా మాట్లాడాలి, సాక్ష్యాధారాలతో మాట్లాడాలి, వాదనలుంటాయి, వాదనలకు ప్రతివాదనలుంటాయి, సాక్ష్యాధారాలుంటాయి. ఏది తప్పుడు సాక్ష్యాధారమో, ఏది సరైన సాక్ష్యాధారమో గంటల తరబడి, రోజుల తరబడి చర్చిస్తారు, ఆలోచిస్తారు, ఆలోచింపజేయాలి. అడుగడుగున గండాలు. అదిగో అంత గొప్ప మహత్కార్యాన్ని జరిపించినటువంటి మహానుభావుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భుజాలపై శంకుచక్రాలు వేయించుకొని నిత్యం విష్ణు సేవలో గడిపే పరమ భాగవతోత్తముడి స్థాయికి చెందినవారు రామానుజాచార్యుడి సాంప్రదాయంతో తూచా తప్పకుండా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ అనుసరిస్తూ వేద మార్గంలో నడిచిన ఉక్కుపిండం మహామేధావి న్యాయకోవిదుడు శ్రీ పరాశరన్ గారు. న్యాయవాదులకు వన్నె తెచ్చిన మేధావి. సాక్షాత్తు విష్ణు స్వరూపమే ఆ శ్రీరామచంద్రుడుగా ఈ భూమిపై అవతరించాడు అని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మరి విష్ణు భక్తుడైన ఈయన రాముడి భక్తుడు కాకుండా ఎలా ఉంటాడు? ఆ రాముడికి పరాశరన్ గారు పరమ భక్తుడు. హిందూ మతానికి చెందిన ఎన్నో కేసులను ఆయన జీవితంలో వాదించారు. అలాగే అయోధ్య కేసును కూడా ఒక సవాల్గా తీసుకొని మరీ ఆయన వాదించారు. తమిళనాడులో ఉన్న ట్రిచ్చి దగ్గరున్న శ్రీరంగంలో ఒక అయ్యంగార్ కుటుంబంలో ఆయన పుట్టారు. వేద కుటుంబంలో పుట్టారు. 1927 అక్టోబర్ 9 వాళ్ళ కుటుంబం మొత్తం లాయర్ల కుటుంబం.
ఆయన తండ్రి పేరు కేశవ్ అయ్యంగార్. అప్పట్లోనే అంటే బ్రిటిషర్స్ పరిపాలన కాలంలోనే లీడింగ్ లాయర్గా ఉండేవారు ఈయన తండ్రి. ఈయన బంధువులు కూడా లాయర్స్గా ఉండేవారు. అంతేకాదు వేద పండితుడు కూడా ఈయన తండ్రి. ఒక పక్క వేదం చదువుకుంటూ మరో పక్క లాయర్గా పనిచేస్తూ ఉండేవారు శ్రీరంగంలో. తండ్రి ప్రభావంతో, తండ్రి ఇచ్చిన ఇన్స్పిరేషన్తో పరాశరన్ గారు కూడా లా చదివారు. చదువులో ఆయన చూపించినటువంటి ప్రతిభకు ఆయనకు ఎన్నో పురస్కారాలు, బహుమతులు, మెడల్స్ లభించాయి. ఆ తర్వాత ఈయన కూడా న్యాయవాదిగా పట్టా పొందారు. 1949లో సరోజాను వివాహం చేసుకున్నారు. వీళ్లకు 3 కుమారులు: మోహన్ పరాశరన్, బాలాజీ పరాశరన్, సతీష్ పరాశరన్. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ పరాశరన్ గారు 1958లో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సుప్రీంకోర్టు లాయర్గా ఎన్రోల్ చేసుకున్నారు. ఆ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యారు. 1976లో తమిళనాడు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. 1983 నుంచి 89 వరకు అటార్నీ జనరల్ పదవిలో కూడా ఈయన పనిచేశారు. ఈయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ అవార్డు, ఆ తర్వాత పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. రామసేతుకు సంబంధించినటువంటి కేసు వచ్చింది. ఆ రామసేతు రాముడి కాలంలో కట్టలేదు అన్నది కొంతమంది మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఆ రామసేతు రాముడి కాలంలో కట్టలేదు అని చెప్పి వాదించడానికి ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడితే వాళ్లకు వ్యతిరేకంగా వాదించి రాముడి కాలంలోనే ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అని చెప్పి పరాశరన్ గారు కోర్టులో తన వాదోపవాదనలను వినిపించారు. శబరిమల సమస్యలు వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి భక్తుల తరఫున నిలబడి కోర్టులో తన వాదోపవాదనలను వినిపించినటువంటి వ్యక్తి పరాశరన్ గారు. పరాశరన్ గారికి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. ముఖ్యంగా రామానుజాచార్యుడి సాంప్రదాయాన్ని వీరి కుటుంబం అనుసరిస్తూ వస్తోంది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వస్తోంది. పరాశరన్ గారు తన వాదనల్లో హిందూ ధర్మానికి సంబంధించిన ఎన్నో సంస్కృత సూక్తులను అలవోకగా ఆయన ఉదహరిస్తూ ఉండేవారు. కేవలం అయోధ్య కేసులోనే కాదు, హైకోర్టులలో వాదించినటువంటి కేసుల్లో, సుప్రీంకోర్టులో వాదించిన ఇతర కేసుల్లో కూడా ఈయన కేసు గురించి మాట్లాడుతూ అలవోకగా సంస్కృతానికి సంబంధించిన శ్లోకం కానీ ఒక సూక్తి కానీ చెప్పి ఇదిగో ఇలా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండేవారు. అందుకే పరాశరన్ గారు ఎప్పుడైనా సరే వాదోపవాదనలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నప్పుడు మిగతా లాయర్స్ కూడా ఆసక్తి చూపించి మరీ అక్కడికి వచ్చి కూర్చొని వింటూ ఉండేవారు. పరాశరన్ గారు వాదించినటువంటి కేసుల ఆ ప్రతులు తీసుకొని అసలు ఈయన ఎలా వాదిస్తారు అని చెప్పి స్టడీ చేస్తూ ఉంటారు చాలామంది లాయర్స్ మన భారతదేశంలో. ఆ స్థాయి లాయర్ పరాశరన్ గారు. భారతీయ సనాతన ధర్మం మీద ఆయనకున్న భక్తి, గౌరవమే కాకుండా పట్టు కూడా ఉంది ఆయనకు. ఆ పట్టు వల్ల కోర్టుల్లో అద్భుతంగా వాదిస్తూ ఉండేవారు. 93 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఆయన సంధ్యావందనం చేస్తారు, పూజ చేస్తారు, ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. హిందూ మతాన్ని అనుసరిస్తారు తప్ప కులాల పేరుతో ఎవరైనా సరే ఈ సమాజాన్ని విడదీసి చూస్తామంటే పరాశరన్ గారు ఒప్పుకోరు. ఫలానా కులం గొప్ప కులమని, ఫలానా కులం తక్కువ కులమని, జాతి భేదాలు పాటించని రామానుజాచార్యుడి విధానాన్ని పరాశరన్ గారు అనుసరిస్తూ వస్తున్నారు. సంస్కృత వాక్యాలను, ఉపనిషత్తు వాక్యాలను, భగవద్గీత వాక్యాలను, రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలను అలవోకగా ఆయన తన వాదోపవాదనల్లో కోట్ చేస్తూ వస్తుంటారు. కుహనా సెక్యులరిజం ఏనాడు ఈయన పాటించలేదు. నా ధర్మాన్ని నేను పాటిస్తాను, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అన్నదే ఈయన తత్వం. నా ధర్మాన్ని నువ్వు గౌరవించు, నీ ధర్మాన్ని నేను గౌరవిస్తాను అన్నదే ఈయన సిద్ధాంతం. నల్లకోటేసుకున్నారు. భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి లాయర్స్లో ఒకరైన ఈయన సుప్రీంకోర్టులో నిలబడి వాదోపవాదనలలో ఈయన పాల్గొన్నారు. రామ్ లల్లా విరాజమాన్ తరఫున అత్యంత శక్తివంతంగా వాదించి కేసు గెలిచారు. అయోధ్య రాముణ్ణి మళ్ళీ అయోధ్యకు దక్కించారు. సాధారణమైనటువంటి కేసుల్లో గనక కనిపించినట్టు ఇక్కడో లాయరు అక్కడో లాయర్ ఉంటారు అయిపోతుంది అనుకుంటే పొరపాటే. చాలామంది లాయర్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. న్యాయాన్ని, సత్యాన్ని తేల్చడానికి చాలామంది లాయర్స్ కృషి చేశారు. అయితే పరాశరన్ గారు వాదించినటువంటి ఆ విధానం ఆపోజిట్లో ఉన్నటువంటి లాయర్స్ అందరినీ కూడా అబ్బురపరిచిందని చెప్పక తప్పదు. ఒకానొక సందర్భంలో ఈయన మాట్లాడుతూ అయోధ్యలోని వేరే ఇతర మసీదుల్లో ఎక్కడైనా సరే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు కదా, అయోధ్యలో ఇంకా చాలా మసీదులు ఉన్నాయి కదా,
వాటిని ప్రార్థన కోసం ఉపయోగించుకోవచ్చు కదా. అయోధ్యలోనే దాదాపు 50 నుంచి 60 మసీదులున్నాయి. కానీ హిందువులకు మాత్రం ఈ స్థలం ఇది వాళ్ళ దైవమైనటువంటి శ్రీరాముడి జన్మభూమి కదా. జన్మభూమిని ఎవరైనా మార్చగలుగుతారా? మార్చలేరు కదా. ఆలోచించండి అని చెప్పి పరాశరన్ గారు కోర్టులో వాదించారు. అంతేకాకుండా రామ జన్మభూమిగా భావిస్తున్నటువంటి ప్రదేశం, గుర్తించినటువంటి ఈ ప్రదేశం కోసం శతాబ్దాలుగా భారతీయులు పోరాడుతూ ఉన్నారు అని చెప్పి పరాశరన్ గారు గుర్తు చేశారు. హిందువులకు ఇది రామ జన్మభూమి, ముస్లింలకు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మసీదు. రెండింటికి చాలా తేడా ఉంది. ముస్లింలకు మసీదులన్నీ ఒక్కటే, హిందువుల దైవమైనటువంటి రాముడికి జన్మభూమి మాత్రం ఇదే. జన్మభూమిని ఎలా మారుస్తామండి అని చెప్పి పరాశరన్ గారు సుప్రీంకోర్టులో ప్రశ్నలు వేశారు. పరాశరన్ గారి వాదనలు విన్నటువంటి సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న లాయర్ డాక్టర్ రాజీవ్ ధావన్ గారు పరాశరన్ గారి వాదనలను తిరస్కరిస్తూ మరి అయోధ్యలో ఎన్ని ఆలయాలున్నాయో చెబుతారా అని చెప్పి రివర్స్లో ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఇచ్చిన పరాశరన్ గారు రామ జన్మభూమి యొక్క ప్రాముఖ్యతను, ఆ విలువను కోర్టు ముందు పెట్టడం కోసమే నేను మందిరం గురించి, మసీదుల గురించి మాట్లాడాను. రామ జన్మభూమిని మనం మార్చలేం కదా, అందుకే నేను అలా మాట్లాడుతూ ఉన్నాను, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి పరాశరన్ గారు సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు మసీదు ఉంది అని అంటే అది ఎప్పటికీ మసీదే అంటున్న లాయర్ ధావన్ గారి ఆర్గ్యుమెంటును మీరు అంగీకరిస్తారా లేదా అని చెప్పి జస్టిస్ గొగోయ్ గారు పరాశరన్ గారిని ప్రశ్నించారు. దానికి పరాశరన్ గారు సమాధానమిస్తూ లేదు లేదు, అది ఒకప్పుడు రామ మందిరం ఎప్పటికీ మందిరమే అని చెప్పి మేము అంటున్నాం. ఇక ఆయన వాదించారే ధావన్ గారు, ఆయన వాదన మీద నేనేమి వ్యాఖ్య చేయను, మీరు ఆలోచించండి అని చెప్పి పరాశరన్ గారు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. అంతేకాదండి, ఈ కేసులో ఎన్నో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఇవ్వడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు త్రవ్వి తీసినటువంటివి, వాళ్ళు స్టడీ చేసినటువంటివి, అంటే సైంటిఫిక్గా స్టడీ చేసినటువంటివి ఆ ఆధారాలను, ఆ శిల్పాలను, ఆ శిలలను మొత్తం కోర్టు ముందు ఉంచారు లాయర్స్. 1045 పేజీల జడ్జిమెంట్ ఉంది అయోధ్య కేసుకు సంబంధించిన జడ్జిమెంట్. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అయోధ్య కేసు విచారణ ముగిసింది. ఆ రోజు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించిన లాయర్ రాజీవ్ ధావన్ గారు, ఆయన ఇంకా కోర్టు బయటికి రాలేదు. పరాశరన్ గారు మొత్తం వాదోపవాదాలన్నీ ముగించిన తర్వాత కోర్టు బయటికి వచ్చి నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారబ్బా అంటే తనకు ఆపోజిట్గా వాదిస్తున్నటువంటి లాయర్ ఆయన కూడా బయటికి వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి తన లాయర్లతో కలిసి ఆనందంగా ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోనే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది. పరాశరన్ గారు ఒక్కటే అండి, ప్రొఫెషనలిజం. కోర్టు హాల్ లోపల అందరం లాయర్లము, వృత్తిపరంగా మనం వాదించుకుంటూ ఉన్నాం. అది కూడా మనం పర్సనల్గా వాదించుకోవట్లేదు, మనం ఒక విషయంలో సత్యాన్ని తేల్చడం కోసం వాదిస్తూ ఉన్నాం. నేననేది సత్యమా, నువ్వు అనేది సత్యమా తేలుద్దాం, ధర్మాసనం ముందు పెడదాం, సాక్ష్యాధారాలు పెడదాం, ధర్మాసనం తేలుస్తుంది. అంతవరకే మనం. అంతే తప్ప మనందరం పర్సనల్గా ఎవరు గ్రడ్జెస్ పెంచుకోవాల్సిన అవసరం లేదు, తిట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈయన అంత అద్భుతంగా అండి లాయర్ అంటే ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి వ్యక్తి పరాశరన్ గారు. మొత్తం దేశంలో ఉన్న లాయర్లందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయ్యింది ఆ రోజు ఈయన ఫోటో దిగడము, ఆ సంఘటన చూస్తే. దాని గురించి ప్రముఖంగా అన్ని పత్రికలలో ఆ రోజు రాశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసుల్ని లాగడం కోసం, సాగదీయడం కోసం కొంతమంది 18 పిటిషన్స్ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ వర్డిక్ట్ మీద ఇంకా మేము మాట్లాడతాము, ఇది ఇలా ఉంది అది అలా ఉందని చెప్పి 18 పిటిషన్స్ వస్తే సుప్రీంకోర్టు డిసెంబర్ 12, 2019 ఆ పిటిషన్స్ అన్నింటినీ కూడా డిస్మిస్ చేసేసింది. మొత్తానికండి పరాశరన్ గారిని దేశ న్యాయ వ్యవస్థకు పితామహుడు అని చెప్పి మద్రాసు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గారు ఒకానొక సందర్భంలో పేర్కొన్నారంటే పరాశరన్ గారి ప్రతిభ అంతా ఇంత కాదు. అయితే ఇంత సాధించినా ఆయన లోపల కించిత్ అహంకారం కూడా లేదు. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి ఆయన్ని పొగుడుతూ ఉంటే ఆయన మొత్తం విని అడియేన్ రామానుజ దాసన్ అని చెప్పి సమాధానం ఇస్తూ ఉంటారు. అంటే నాదేముందయా, నేను రామానుజుడి మార్గాన్ని అనుసరిస్తూ వెళుతున్నాను, ఆ మార్గంలోనే వేద మార్గంలోనే వెళ్ళి
ఈ న్యాయాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేశాను అని ఆయన సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక మొత్తం మీద అండి, అయోధ్యలో ఆగస్టు 5 బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగినటువంటి రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ఈ లాయర్ పరాశరన్ గారు ఆయన ఇంటి దగ్గరే ఆయన బంధువులతో అందరితో కలిసి కూర్చొని ఆనందంగా తిలకించారు. ఆ రోజు ఆయన ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఆయన సంధ్యావందనాలు అవన్నీ చేసుకొని టీవీ ముందు కూర్చొని ప్రశాంతంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించారు. చిట్ట చివరగా మరొక పాయింట్ చెప్తాను. ఆయన వయసు 93 సంవత్సరాలు. మహమ్మారి నుంచి మనం ఇలాంటి వాళ్ళని ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎవరిని కూడా ఆ బుధవారం 5వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమానికి ఆహ్వానించలేదు. వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ పంపించారు. అయితే చెప్పారు, ఇలా ఉందండి మహమ్మారి పరిస్థితి అంటే, సరే అండి మేమందరం టీవీలో చూస్తాము, మేము అర్థం చేసుకోగలము అని చెప్పి అందరూ సమాధానం ఇచ్చారు. కానీ మన తెలుగు మీడియాలోని కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా తెలుగు మీడియాలో, అబ్బాబ్బాబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, రకరకాల వ్యాసాలు రాస్తూ వాళ్ళ మీడియాలలో పైత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేను చెప్తున్నది యూట్యూబ్ ఛానల్స్ గురించి కాదు, ప్రధాన మీడియా ఛానల్స్ గురించి. ఏం చేస్తున్నారో తెలుసా, ఇంత వాదించాడు న్యాయవాది పరాశరన్, ఈయనను అయోధ్యకు ఆ రోజు తీసుకెళ్లలేదు, రామ్ మందిర్ భూమి పూజ జరిగిన రోజు అని చెప్పి మెల్లిగా కెలుకుతూ ఒక వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయన ఆనందంగా ఉన్నాడు, పూజ చేసిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ మన తెలుగు మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు మాత్రం వాళ్ళ రాజకీయాల కోసం ఆనందంగా మాత్రం లేరు అన్నది వాస్తవం. పరాశరన్ గారిని లాగుతూ, అలాగే మరికొంతమంది అగ్రనేతలందరినీ లాగుతూ వీళ్ళని పక్కన పెట్టారు, వాళ్ళని పక్కన పెట్టారు, వీళ్ళని పిలవలేదు, వాళ్ళని పిలవలేదు అని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు మన తెలుగు మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు. ఇప్పుడు మహమ్మారి ఉంది కదండి, ఆ పరిస్థితి గమనించాలి కదా, కామన్ సెన్స్ అనేది ఉపయోగించరా? అలా ఉంది మన తెలుగు మీడియాలోని పరిస్థితి. ఏది ఏమైనా అండి, పరాశరన్ గారు ప్రాతస్మరణీయుడు. అంటే ఉదయం లేచి లేవగానే రామభక్తులందరూ, భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ తలుచుకోవాల్సినటువంటి మహానుభావుడు పరాశరన్ గారు. మరి ఈ సందర్భంగా న్యాయవాదుల వృత్తికి వన్నె తెచ్చిన పరాశరన్ గారిని ఒక్కసారి మనందరం తలుచుకుంటూ ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం. జై శ్రీరామ్.